శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం బోర్జం మండలంలోని కొల్లివలస గ్రామంలో చింతి విజయ్య దౌర్జన్యంగా రౌడీలతో వచ్చి జేసీబీలతో తన ఆస్తులను కూలదోసి తమ కుటుంబ సభ్యులపై దాడి చేశారని జనసేన పార్టీ ఎంపీటీసీ అంపిలి విక్రమ్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ కార్పొరేషన్ డైరెక్టర్ బోనెల అప్పారావు, విజిలెన్స్ మైనార్టీ కమిటీ మెంబర్ తోట రాము, తెలుగుదేశం సర్బుజ్జిలి మండల అధ్యక్షులు గొర్రాల చిన్నబాబు, వన్నాల లక్ష్మీనారాయణ, మేరక సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ కులాల వారికి చూసుకుంటే మేము చాలా తక్కువ శాతం రౌడీజం పెట్టుకునే సాంపు మాకు లేదు. దీన్ని ఆలోచించి అధికారులు, జిల్లా అధికారులు, అలాగే ఎస్హెచ్ఓ వారు, తర్వాత సిఐ గారు, నేను డిఎస్పీ కూడా కావడం జరిగింది. డిఎస్పీ కూడా మాకు చాలా అక్కడికి ఇంత న్యాయం జరుగుతుంది నమ్మకం కలిగింది. ఎందుకంటే కింద స్థాయి చిత్తూరు పార్వతంకి ఇచ్చిన మీకు లెటర్ కూడా సబ్మిట్ చేస్తాను. ఆవిడకి మేము కొండ మీద ప్లేస్ ఇచ్చామండి. కొండ మీద ప్లేస్ ఇచ్చిన వ్యక్తికి 20 సెంట్లు ఉందని చెప్పి ఒక ఫేక్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేశారు. ఇదంతా వైసీపీ టైంలో, వైసీపీ ప్రభుత్వ సమయంలో నాకు ఇబ్బంది జరిగింది. ఇప్పుడు నేను కంప్లైంట్ చేసి 1 ఇయర్ జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇంకా రైజ్ అవ్వలేదు. దయచేసి మా బూజ్ ఎస్హెచ్ఓ గారికి, పోలీస్ స్టేషన్కి, అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంధ్రవలస గారికి, అదేవిధంగా మన డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి నేను ప్రాధాయపడుతూ అడుగుతున్నాను. ఒక ఎంపీటీసీగా, అదేవిధంగా ప్రజాప్రతినిధిగా, అదేవిధంగా నా సైట్ నాకు న్యాయం చేసేటట్టు చూడండి. నా దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా నేను 40 ఇయర్స్ నుంచి నా ఫ్యామిలీతో కానీ, మా అమ్మగారు కానీ నేను ఇప్పుడు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చి లేదు. నాకు ఇక్కడ 40 సంవత్సరాలుగా నేను నివసిస్తున్నాను. దయచేసి దీనిపై మీరు విచారణ జరిపి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నా దగ్గర ఎవ్రీ డాక్యుమెంట్ షుడ్ బి దేర్ అండి. నేను ఎంత ఇబ్బంది పడుతున్నానంటే లిటరలీ నా మీద థ్రెట్ జరిగినా కూడా నేను భయపడలేదు. ఎందుకంటే ఇలాంటి రౌడీలందరూ నేను చూశానండి. నేను ఇలాంటివన్నీ చూశాను. ఇదిగోండి సార్, జేసీబీ AP 31 EQ 0288 జేసీబీని తీసుకొచ్చి ఇక్కడున్న రౌడీ, వీళ్ళందరూ కూడా రౌడీ షీటర్లు అండి. 11-12 కేసులు, వాళ్ళ లిస్టు కూడా నా దగ్గర ఉందండి. వీళ్ళందరూ వచ్చి రేకుల షెడ్పై ఎరగొట్టి, నేను కట్టుకున్న షెడ్ని ఎరగొట్టి, అంటే డిమెన్షింగ్ చేసే రూల్ అసలు ఎవరికి, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫేక్ అండ్ ఫోర్జరీ అండి. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ మీద మీరు విచారణ జరపమంటే ఎంతసేపు కూడా మీ దగ్గర ఏ పేపర్లో ఉన్నాయంటే 40 సంవత్సరాల నుంచి నేను పేపర్ లేక నేను ఇక్కడ ఉండను కదా. చూడండి సార్, ఎంత ఇబ్బంది పెట్టి జేసీబీ లోకల్లోకి వచ్చి, నా సైట్లోకి వచ్చి ఎంత ఇబ్బంది పెట్టి ప్రజలందరూ చూస్తున్నారు. కానీ నేను ఆ సమయంలో నేను ఇక్కడ లేను. నాకు అక్కడ థ్రెట్ జరిగింది. నేను అక్కడ హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. కానీ నా గురించి నేను ఎప్పుడు భయపడలేదు. ఇదిగోండి సార్, నా దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. ఈ రోజు వరకు నేను ఎంఆర్ఓ గారికి ఎందుకు ఇవ్వలేదంటే, ఎంఆర్ఓ గారు వాళ్ళ పక్క సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించింది కాబట్టి ఇంతవరకు నేను ఇవ్వలేదు. 1Bలు, పాస్బుక్లు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ సార్. ది సైడ్ అండర్ మేము ఉండడానికి వైసీపీ సమయంలో మేము ఉండడానికి ఎక్కడో కొండ దగ్గర డీపట్ట ఇచ్చాం. అంటే ఎవరికి ఇల్లు లేని వారికి డీపట్ట ఇస్తారు. ఇలాంటి డీపట్ట ఇచ్చామంటే దానికి ఆవిడ కారణం ఏంటంటే, మాకున్న ఒక జాలి ఆవిడ ఇప్పటి నుంచో ఉంటుందని చెప్పి మేము ఆవిడ కొండ మీద డీపట్ట ఇస్తే, ఇదే లేడీ వైసీపీ టైంలో ఒక సమ్ నెక్స్ట్ వైసీపీ క్యాండిడేట్స్తో కలిసి సింత విజయ అని చెప్పి ఆ లేడీతో ఒక దొంగ రిజిస్ట్రేషన్ చేసి మా ల్యాండ్ మీదకి వచ్చి ఫారెస్ట్ అండ్ డెవలప్మెంట్కి కూడా తెలియకుండా చెట్లు కూడా కొట్టేసి, నా రేకుల షెడ్లు కొట్టేసి, నా పైన దాడి కూడా జరిగింది. కొరగం దాటాక ఈసర్లపేట జంక్షన్లో నా మీద దాడి జరిగింది.